పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న 11 ఏళ్ల బాలికను కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు దుండగులు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి లోపలికి చొరబడ్డ యువకుడు బాలికను కత్తితో పొడిచి చంపేశారు. తల్లిదండ్రులు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక విగత జీవిగా పడింది. నిందితుల కోసం సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. అదే బిల్డింగ్లో ఉండే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పేరు సంజయ్గా తెలుస్తోంది. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ అప్పగించారు. ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైట్, ఈ దారుణ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. సో సంజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో అనుమానం ఏదైనా బలపడిందా? ఎలాంటి ఆధారాలు కనిపిస్తున్నాయి పోలీసుల దగ్గర? ఏం చెప్తున్నారు? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏ రకంగా ఉంది? కూకట్పల్లి మర్డర్ కేసుకి సంబంధించి ఆ చుట్టుపక్కల బంధువులు కానీ అలాగే ఆ ఇళ్లలో నివసిస్తే కొంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్లేందుకు ఎక్కడ కానీ వీలు లేదు. అంతేకాకుండా బయటి వాళ్ళని లోపలికి మోస్ట్లీ అలౌ చేయరు. జొమాటో బాయ్స్ లాంటి వారిని బయట నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అటువంటి లోపలికి ఎవరు వచ్చారో ఎవరు రారని కూడా ఒకవైపు చెప్తూ ఉండటంతో దాని తగ్గట్టు కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ముమ్మరంగా కూడా దీని గురించి దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సహస్రాని ఎవరైతే పెంట్ హౌస్ నివసిస్తూ ఉన్నారో ఆ కింద ఇంట్లోనే మరో వ్యక్తి సంజయ్ అనే వ్యక్తి కూడా నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతనిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని ఎంక్వైరీ పర్పస్ మీద పోలీసులు పోలీస్ స్టేషన్ కూడా పిలిపించినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న హత్య జరిగిన అనంతరం కూడా అతను ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నట్టుగా కూడా సమాచారం, ఏమీ తెలియనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా అతనిపైనే అనుమానం రావడంతో పోలీసులు అతని పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం. అలాగే మిగతా వారు ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉంటారో వారు కొంతమంది అనుమానం వచ్చిన వారందరినీ కూడా పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు కూడా సమాచారం. అయితే సీసీటీవీ రికార్డును పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ వేలు ముద్రలు కానీ లైట్ స్క్రీన్ డార్క్ స్పాట్ ఎయిటీ క్లూస్ దొరికాయో దాని ఆధారంగా కూడా పోలీసులు అయితే దుండగుల కోసం వెతుకుతూ ఉన్నారు. మోస్ట్లీ ఒక పర్సనే ఎంటర్ అయి ఉండొచ్చు అనే అవకాశంతో మరి ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో అయితే పరిశీలిస్తూ ఉన్నారు. శని ఆదివారాల్లో పూర్తిగా తల్లిదండ్రులు ఉండే అవకాశం, సోమవారం ఎవరూ ఉండరు. 9 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 12 గంటల ప్రాంతంలో తల్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఈ 3 గంటల సమయంలో ఏదో జరిగింది. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తెలిసిన వారే అయి ఉండొచ్చు అని కూడా పోలీసులు భావిస్తూ ఉండడంతో ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొదట సంజయ్ అయితే ఎంక్వైరీ పర్పస్ అయితే పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అతను కాకపోతే మరి ఇంకెవరు ఉన్నారు లేకపోతే అతనేనా అనే కోణంలో అయితే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ అలాగే వేలిముద్రల కారణంగానే మోస్ట్లీ ఈ దుండగుడు ఎవరు అనే కోణంలో కూడా తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. ఇంకా కిలోమీటర్ మేర కూడా సీసీటీవీ కెమెరాలు సరిగా లేకపోవడంతో ఆ కిలోమీటర్ తర్వాత ఉండే సీసీటీవీ కెమెరాలని పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో